పిఠాపురం తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అటెన్షన్ డ్రా చేసిన నియోజకవర్గం ఉండి ట్విస్టుల మీద ట్విస్టుల తర్వాత రఘురామకు ఇక్కడ టికెట్ ఇచ్చింది టీడీపీ. ఆయన కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా పక్కన పెట్టింది. అయితే రామరాజు కూలైన శివరామరాజు రెబల్ గా బరిలో దిగారు. దీంతో ఉండి ఫలితం ఎలా ఉండబోతుంది, రఘురామ విజయం సాధిస్తారా లేదా అని జరిగిన చర్చ అంతా ఇంత కాదు. జగన్ పర్సనల్ గా తీసుకున్న రఘురామ 4 ఏళ్ల మాట ఓ ఆట ఆడుకున్నారు. దీంతో RRR కు చెక్ పెట్టేందుకు వైసీపీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఉండి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో కంపేర్ చేస్తే పోలింగ్ పర్సెంటేజ్ 3% తగ్గింది. 2019 ఎన్నికల్లో ఉండిలో 85% పైగా పోలింగ్ జరగగా ఈసారి 82 దగ్గరే ఆగిపోయింది. దీంతో ఓటరు తీర్పు ఎలా ఉంటుంది, ఉండిలో రఘురామ భవిష్యత్తును డిసైడ్ చేయబోయేది ఎవరు, ఫలితం ఎలా ఉండబోతుందనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, వృద్ధులు ఈసారి కీలకంగా మారబోతున్నారు. ఉండి నియోజకవర్గంలోనూ మహిళలు, వృద్ధులు జోరుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాళ్ళ ఓటు ఎటువైపు అన్న దాని మీదే ఉండిలో విజయం ఎవరిది అనేది తేలే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. దీనికి తోడు టీడీపీని వ్యతిరేకించి రెబల్ గా పోటీ చేసిన శివరామరాజు సైకిల్ పార్టీ ఓట్లను లాగేసుకునే అవకాశం ఉంటుంది. నియోజకవర్గ టీడీపీ శ్రేణిలో శివరామరాజుకు మంచి పట్టుంది. అయితే ఆయనకు సింపతి ఒక్కోటైతే టీడీపీ ఓట్లకు గండి పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిణామాల మధ్య రఘురామ పరిస్థితి ఏంటా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏమైనా ఈసారి ఉండిలో సంచలన ఫలితాలు చూడడం ఖాయమన్నది మరికొందరి వాదన. అయితే పోలింగ్ తీరుపై జనాల అభిప్రాయంపై ఎప్పటికప్పుడు ఆరా తీసిన రఘురామ గెలుపు మీద ధీమాగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. మరి ఫైనల్ రిజల్ట్ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.